హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ అలాగే ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి వివరాలు తెలుస్తాయి. అండ్ అలాగే మీకు కరెంట్ అఫైర్స్లో జనరల్ నాలెడ్జ్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయాలని ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మనకి వెబ్సైట్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఉద్యోగ వార్తలు ముందుగా చూసేద్దాం. ఇంకా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాము. ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జాబ్ క్యాలెండరు, రైతు భరోసాపై చర్చించే ఛాన్స్. వివరాలు చూసినట్లయితే బడ్జెట్ ఆమోదం కోసము నిన్న భేటీ అయినటువంటి రాష్ట్ర మంత్రివర్గము మరొకసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2వ తేదీన ముగుస్తాయి. అయితే అసెంబ్లీ సమావేశాల ముగింపునకు ఒక రోజు ముందు క్యాబినెట్ భేటీ కానుండటము ఆసక్తిగా మారింది. ఈ సమావేశంలో జాబ్ క్యాలెండర్ పైన ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉద్యోగాలు ఇవ్వలేదు, నియామక పత్రాలే ఇచ్చాం అంటూ ఉప ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు. పూర్తి వివరాలు అయితే చూద్దాము. అయితే సీఎం రేవంత్ సర్కార్ ఎట్టకేలకు నిజాలు చెప్పింది. ఉద్యోగాల విషయంలో తమ తప్పును ఈ బడ్జెట్ ప్రసంగంలో సరిచేసుకుంది. తాము ఇచ్చినవి కేవలము నియామక పత్రాలేనంటూ క్లారిటీ ఇచ్చింది. తరచూ ఈ ఉద్యోగాలను తామే ఇచ్చామని చెప్పుకునే సర్కారు ఈసారి మాత్రము నోరు తెరిచి బడ్జెట్ సాక్షిగా నిజం చెప్పింది. అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం పైన అసలు విషయం చెప్పింది. దేశంలోనే నెంబర్ 1 అంటూ గర్వంగా చాటింది. ఇన్నాళ్ళు గత ప్రభుత్వంపై విమర్శలు చేసుకుంటూ వచ్చిన సర్కారు తొలిసారి నిజాలు చెబుతూ ఉండటంపై సర్వత్రా ఆశ్చర్యం కలిగింది. ఉద్యోగాల విషయంలో నియామక పత్రాలు మాత్రమే ఇచ్చామంటూ 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ పదే చెప్పుకుంటూ వస్తున్నటువంటి సీఎం గారి యొక్క వ్యాఖ్యలను సరిచేసుకుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కనుక చూసినట్లయితే కేసీఆర్ సర్కార్ గతంలో 30,000 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించింది. అయితే వాటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇవ్వకముందే ప్రభుత్వము మారిపోయింది. దీంతో తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారందరికీ కూడా నియామక పత్రాలు అందించింది. ఇక ఆ రోజు నుంచి ఉద్యోగాలను మేమే ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు చెప్పడము మొదలుపెట్టారు. అధికారంలోకి రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకునేవారు తాజాగా బడ్జెట్ ప్రసంగంలో మాత్రము అసలు నిజము ఒప్పుకున్నారు. కేవలము తాము నియామక పత్రాలు మాత్రమే ఇచ్చామని వాస్తవాన్ని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పగడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు ఇకపై నుండి. ఆధార్ ధృవీకరణ, అభ్యర్థుల ఫేషియల్ రికగ్నిషన్. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్ కేసు నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్రమత్తమైంది. అవకతవకలను నివారించి పరీక్షలను మరింత పగడ్బందీగా నిర్వహించడానికి అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆధార్ ఆధారిత వేలిముద్రల ధృవీకరణ, అభ్యర్థుల ఫేషియల్ రికగ్నిషన్, ఈ అడ్మిట్ కార్డులపై క్యూఆర్ కోడ్ స్కానింగ్తో పాటు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నియమించినటువంటి సిబ్బంది పనితీరును, అభ్యర్థుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ప్రత్యక్ష AI ఆధారిత CCTV నిఘా కోసం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్టు కాలపరిమితి 3 ఏళ్లు ఉంటుందని, దీన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంటుంది కావచ్చు అంటూ యూపీపీఎస్సీ వెల్లడించింది. ఇక నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. నిన్న అఫీషియల్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటిలో మనకి 10,884 ఖాళీలకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఏ పోస్టులు ఉన్నాయి అనేటువంటి వివరాలు చూసినట్లయితే కనుక అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు, అలాగే
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు, అలాగే క్లర్క్ కమ్ టికెట్ ఆఫీసర్ ఉద్యోగాలు, ట్రైన్ క్లర్క్ ఉద్యోగాలు అండ్ అలాగే గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ ఉద్యోగాలు, స్టేషన్ మాస్టరు, చీఫ్ కమ్యూనికేషన్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అండ్ అలాగే క్లర్క్ కమ్ టైపిస్ట్ మొత్తము 9 రకాల ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఏ ఏ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన యొక్క వెబ్సైట్లో నిన్ననే ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అప్డేట్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకున్నట్లయితే చేయండి. ఇక నెక్స్ట్ 17,727 ఉద్యోగాలు దరఖాస్తు గడువు పొడిగింపు. CGLE 2024 దరఖాస్తు గడువు స్టాఫ్ సెలక్షన్ కమిషను పొడిగించింది. 17,727 పోస్టులకు ఈ నెల 27 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు ఈ నెల 28 ఆఖరు. దరఖాస్తుల సవరణకు ఆగస్టు 10, 11 అవకాశం ఇచ్చింది. డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే మనకి చివరి తేదీ ఆల్రెడీ 27 అంటే రేపే కాబట్టి అప్లై చేయని క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మన యొక్క వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. వీటిలో మొత్తము 200 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణకి వచ్చేసి 31, ఏపీకి వచ్చేసి 12 ఖాళీలు అయితే కేటాయించారు. ఇక వీటిలో ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనేటువంటి వివరాలు చూసినట్లయితే కనుక కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేయాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్ కంప్యూటర్ బేస్డ్ కోర్సులలో డిగ్రీ అర్హత కలిగినటువంటి క్యాండిడేట్స్ అయితే కనీసం 60% మార్కులతో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మరిన్ని వివరాలకు వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. GSDPలో 3వ స్థానము. 2000 రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2022-23లో 13.1 లక్షల కోట్లు కాగా 2023-24లో 14.6 లక్షల కోట్లకు చేరుకుంది. 14.6 లక్షల కోట్లకు పెరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర GSDP జాతీయ స్థాయి కంటే 2.8% అధికము. సోషియో ఎకనామిక్ సర్వే నివేదికలో వెల్లడి. ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రము 14.2%తో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఈ యొక్క స్థానాలకు సంబంధించి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రము 14.2%తో మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ 12.8%తో రెండవ స్థానంలో ఉంది. తెలంగాణ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. ఇక 2023-24లో స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ వాటా 5% ఉందని నివేదిక తెలిపింది. రాష్ట్ర శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదికను విడుదల చేశారు. ఈ అవుట్లుక్లో వివిధ రంగాల్లో తాజా పరిస్థితులను వెల్లడించారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్కి సంబంధించిన PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్నట్లయితే ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి సేద్యానికి పండగ, సంక్షేమము నిండుగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమము, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. 2.91 లక్షల కోట్ల బడ్జెట్లో సంక్షేమము, వ్యవసాయ రంగాలకే 1.10 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించి తమ ప్రాధాన్యాలను చాటింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. మొత్తంగా సంక్షేమము, సాగు రంగాలకే
సాగు రంగాలే గుండెగా 2024-25 బడ్జెట్ను గురువారము ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాలకు 63,000 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా సంపన్న వర్గాల సంక్షేమము, అభివృద్ధి తమ లక్ష్యమని ప్రభుత్వము వివరించింది. ఇక ఎన్నికల్లో రైతులకు ఇచ్చినటువంటి భరోసా ప్రకారము వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించింది. 6 గ్యారంటీల అమలుకు నిధుల కేటాయింపుకు సర్కారము ప్రాధాన్యాంశంగా చేపట్టింది. వీటికే ప్రత్యేకంగా 47,167 కోట్లను ఇవ్వడము ఇందుకు నిదర్శనము. రాష్ట్ర ఆదాయానికి కీలకమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపైన కూడా శ్రద్ధ చూపుతూ 10,000 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. ఈ యొక్క బడ్జెట్లో ఏ స్కీమ్లకు ఎంత నిధులు కేటాయించారో అనేటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే కనుక 2024-25 బడ్జెట్ యొక్క అంచనాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ముందుగా రైతు బీమా స్కీమ్కి సంబంధించి 1,589 కోట్ల అంచనా అయితే వేయడం జరిగింది. అలాగే పంటల బీమాకి సంబంధించి 1,300 కోట్ల రూపాయలను కేటాయించారు. విద్యుత్ సబ్సిడీకి కింద 11,500, నీటిపారుదల శాఖ ప్రగతి పద్దు 10,829 కోట్లు. అండ్ అలాగే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల క్రింద 1,302, పర్యాటక ప్రాజెక్టులు 513, అండ్ అలాగే యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల క్రింద 500 కోట్లు, అధునాతన సాంకేతిక కేంద్రాలు ఐటీఐ క్రింద 300, నిజాం షుగర్స్ పునరుద్ధరణ క్రింద 139 కోట్లు, స్కిల్ యూనివర్సిటీ క్రింద 100, అలాగే ఎస్హెచ్జి సభ్యులకు ప్రమాద బీమా కింద 96.53, అండ్ అలాగే తెలంగాణ మహిళా శక్తికి గాను 80.40 కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి క్రింద 3,385 కోట్లు, హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్కి గాను 2,654 కోట్లు, అలాగే హైదరాబాదు మెట్రో రైల్కి గాను 500 కోట్లు, మిలియన్ ప్లాన్ నగరాలకు ఫైనాన్స్ గ్రాంట్స్ క్రింద 411 కోట్లు, అండ్ అలాగే ఓల్డ్ సిటీ మెట్రో కనెక్షన్కి గాను 500 కోట్లని కేటాయించారు. ఇవి ముఖ్యమైన స్కీమ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ యొక్క అంచనాల వివరాలు. ఇక మరిన్ని బడ్జెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కోసము ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకున్న వారు ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే రాష్ట్రపతి భవన్లో హాళ్లకు కొత్త పేర్లు. దర్బార్ హాల్ ఇకపై గణతంత్ర మంటపము. అశోక హాల్ పేరు సైతము అశోక మండపంగా మార్పు. వివరాలు చూసినట్లయితే రాష్ట్రపతి భవన్లోని 2 ప్రధానమైన హాళ్లకు కొత్త నామకరణం చేశారు. జాతీయ పురస్కారాల ప్రధానోత్సవాలకు వేదికగా నిలిచేటువంటి దర్బార్ హాల్ పేరును గణతంత్ర మండపంగా మారుస్తూ రాష్ట్రపతి భవన్ సచివాలయము గురువారము ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి భవన్లోని మరో ప్రాంగణమైనటువంటి అశోక హాల్ పేరును అశోక మండపంగా మార్చారు. ఈ హాళ్లకు కొత్త నామకరణం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారని ఆ ప్రకటన పేర్కొంది. దేశ ప్రజల అమూల్యమైన వారసత్వ సంపద అయినటువంటి రాష్ట్రపతి భవన్లో భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతను ప్రతిబింబించేలా హాళ్లకు కొత్త పేర్లు పెట్టామని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా పద్మజ. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా కె పద్మజ నియమితులయ్యారు. గురువారము ఆమె రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్కు చెందినటువంటి పద్మజ ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ మేనేజర్గా పనిచేశారు. అంతకుముందు భారతీయ రైల్వేలోని వేర్వేరు డివిజన్లలో పనిచేశారు. దక్షిణ మధ్య రైల్వేలో పీసీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారిగా ఈమె నిలిచారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డు. 694 పాయింట్లతో కొరియా అమ్మాయి లిమ్ సిహాయిన్ ఘనత. వివరాలు చూద్దాము.
పారిస్ ఒలింపిక్స్ క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్న గురువారము ఈ క్రీడల్లో తొలి ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో దక్షిణ కొరియా అమ్మాయి లిమ్ సిహాయ్ను కొత్త ప్రపంచ రికార్డుతో పాటు ఒలింపిక్ రికార్డును కూడా నెలకొల్పింది. లిమ్ సిహాయ్ను 694 పాయింట్ల స్కోర్ చేసింది. తద్వారా 692 పాయింట్లతో కాంగ్ చాయేంగ్ సాధించినటువంటి ప్రపంచ రికార్డును లిమ్ బద్దలు కొట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కొరియాకే చెందినటువంటి ఆన్ సాన్ 680 పాయింట్లతో నెలకొల్పినటువంటి ఒలింపిక్ రికార్డును కూడా లిమ్ సిహాయ్ను తిరగరాసింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. నేడు కార్గిల్ 25వ విజయ్ దివాస్ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్న ప్రధాని. కార్గిల్ 25వ విజయ్ దివాస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 9:20 ఆయన యుద్ధ స్మారకం వద్దకు చేరుకుంటారు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులు అర్పిస్తారు. మరోవైపు కార్గిల్ విజయ్ దివాస్ ఉత్సవాలు గురువారం ద్రాస్లో ప్రారంభమయ్యాయి. పాక్పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది. రజత్ జయంతి వర్ష్ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. గురువారం నాటి కార్యక్రమంలో సీనియర్ అధికారులు, గ్యాలంటరీ అవార్డు గ్రహీతలు, యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారి బంధువులు పాల్గొన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సర్ప్ వినాష్ 2.0 షురు. జమ్మూ కాశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలకు చెక్ పెట్టేందుకు సైన్యం ఆపరేషన్ సర్ప్ వినాష్ 2.0ను ప్రారంభించింది. హిట్ లిస్టులోని 55 మంది ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా జవాన్లు రంగంలోకి దిగారు. ఉగ్రవాదంపై గత 21 ఏళ్లలో భారత్ ఆర్మీ చేపట్టినటువంటి అతిపెద్ద ఆపరేషను ఇదే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ పాండే సహా ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో ఈ ఆపరేషను జరుగుతుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. జపాన్లో తగ్గిపోతున్న జనాభా వరుసగా 15వ ఏడాది అదే తీరు. జననాల కన్నా మరణాలే అత్యధికము. వివరాలు చూద్దాము. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జపాన్లో వరుసగా 15వ ఏడాది జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. బుధవారం విడుదల చేసిన 2023 గణాంకాల ప్రకారము గత ఏడాది జనాభా 5.50 లక్షల వరకు తగ్గింది. ఈ ఏడాది జనవరిలో 1వ తేదీకి జనాభా 12.49 కోట్లుగా ఉంది. గత ఏడాది దేశం మొత్తం మీద 7.30 లక్షల మంది 7.30 లక్షల మంది జన్మించారు. 15.80 లక్షల మంది మృతి చెందారని జపాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఆవాసాలను ఖాళీ చేస్తున్న ప్రజలు. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్నటువంటి కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆరిగన్, ఐదహోలలో ఎగసిపడుతున్న మంటల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కాలిఫోర్నియాలోని బ్యూట్, టెహామా కౌంటీలలో అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే జనావాసాలను ఖాళీ చేస్తున్నారు. కెనడాలోనూ కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మివేస్తున్నాయి. ఆ దేశంలోని అతిపెద్ద జాతీయ పార్కు రాకీస్లోనూ మంటలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారము రాష్ట్రాలదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము కీలక తీర్పు. వివరాలు చూస్తే ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారము ముగింపు పలికింది. ఖనిజ భూములు, గనులపై పన్నులు విధించే శాసనాధికారము రాష్ట్రాలకు ఉందని 9 సభ్యుల ధర్మాసనము 8-1 అంటే
8 మంది న్యాయమూర్తులు అండ్ అలాగే ఒకరు ప్రధాన న్యాయమూర్తి మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. రాయల్టీని పన్నుగా పరిగణిస్తూ గతంలో ఇండియా సిమెంట్స్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చెల్లదని కూడా ఇక్కడ ప్రకటించింది. చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు. ఈ యొక్క క్లాస్ పైన మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలి అనుకున్నా కూడా మీకు డైరెక్ట్గా లింక్ లేదా పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, డైలీ ఇలాగే అప్డేట్స్కి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.